నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ కరప శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో జూలై 15 నుంచి 25 కాశీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి దీక్షలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయ ధర్మకర్త చిక్కల వీర వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. ఆలయం వద్ద జూన్ 15 నుంచి దీక్షలో చేపట్టే వేలాది భక్తులకు చీరలు, జాకెట్లు అందజేస్తారు. తొలుత శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చి 115 రోజులు అమ్మవారు కాశీ వారాహి అమ్మవారు పెట్టి ఫిబ్రవరి 26 విగ్రహించడం జరిగింది. ఈవేళకి 115 రోజులు. అలాగే వచ్చే నెల 15 నుంచి ఆషాఢ నవరాత్రులు అండి, 9 రోజులు. కానీ శుక్రవారం వచ్చింది 11 రోజులు చేస్తున్నాం. దానికి మన ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేనిది సీరా మాల ఎత్తున్నామంటే ఇవాళ స్టార్ట్ అయ్యింది. ఇస్తాం 600 మందికి ఇచ్చాం. ఈ లోపల పూజలు కూర్చున్నారు. మన హిందూ దేవాలయంలో కానీ ఎక్కడ కూడా ఇప్పటికి ఇటువంటి సాంప్రదాయం స్టార్ట్ చేయలేదు. కానీ 10 రోజులు మాలేసిన వాళ్ళకి ఇక్కడే భోజనం, ఇక్కడే టిఫిన్, సాయంత్రం కూడా 11 రోజులు కూడా పూజలు ఇక్కడే. మాలేసిన వాళ్ళు సీర, జాకెట్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో ఆడవారు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ ఇంట్లో ఆడవారు గొప్పగా ఉంటే ఆ కుటుంబం అంతా ముందుకు నడిపిస్తారు. ఒక్క అమ్మవారు అలాగే ఆడవారు కూడా ఏ ఇంట్లో ఆడవారు లక్ష్మీతో సంభవించారు. ఎందుకంటే ఆ బలంగా ఉంటుంది. ఆవిడ చెప్పగలదు, కన్విన్స్ చేయగలదు ఆడవారిని అందరినీ కూడా. మగవాడిని కన్విన్స్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఇలా చెప్పేవాళ్ళు ఒక ఆడవారే. అలాగే కాశీ వారాహి అమ్మవారు వేళకి 115 రోజులు చాలా అద్భుతంగా పొద్దున్న నుంచి 5 గంటల నుంచి లైన్లో ఇలా జరుగుతుంది. 4000 5000 జనాలు రోమలో కూర్చున్నారు, పూజలు కూర్చున్నారు. ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర జరగని సంఘటన కాశీ వారాహి కరపలో అన్నది చాలా అద్భుతం. ఇది ముందుకు మీరు అందరి ద్వారా తీసుకెళ్ళి ఇది ఇంకా ముందు బాగా చేద్దామని. ఏదేం లేదు, మానవులు అందరూ బాగుంటుంది, దాంట్లో మనం ఉండాలి కార్యక్రమంతో చేస్తున్నాం. లోక కళ్యాణం కూడా చేస్తున్నాం కదా ఇంకొకటి. ఎందుకంటే మన భారతదేశంలో మన ఇండియాలో కానీ ఎవరన్నా ఒక వస్తువు కొంటారు, ముందు ఆ కొన్న తర్వాత బాగుంటుంది, తర్వాత కొంటారు. దీనికి సంకల్పం ముందు పవన్ కళ్యాణ్ గారే ముందు సంకల్పం. ఎందుకంటే వారాహి రాని వారి పేరు పెట్టి ఎలక్షన్లో పోటీ అవుతాయి, 21కి 22 వస్తాం, 2 ఎంపీలు వస్తాం అనేది సంకల్పం. ఒకళ్ళ చేతకి నమ్మరు. అలాగా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాం అనేది ఇక్కడికి కాశీ 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటువంటి అమ్మవారు కళ్యాణ్ గారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి వస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి కడప అన్నది మనకు వచ్చిందనేది అదృష్టం. ఎందుకంటే మనకి ఇక్కడ 2000 కిలోమీటర్లు కాశీలో ఉంది అమ్మవారు. కానీ చూడండి, దాక్షారం కానీ, సామలకోట కానీ, పిఠాపురం కానీ ఎక్కడైనా సరే 3 అడుగులు ఉంటుంది. కానీ అమ్మవారు 6 అడుగులు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ. ఇక్కడ చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. అంటే ఏదైనా సరే విగ్రహప్రతిష్ఠ చేసినప్పుడు వర్షం అన్నది ఆకాశ గంగతో అభిషేకం చేసుకున్న ఏకైక అమ్మవారు కాశీ వారాహి. సుడిగుండం, గాలి, వాన, వర్షం, తర్వాత అమ్మవారికి చెమటలు పడతాం. ఒకటి కాదు, అనేక ఉన్నాయి నిదర్శనం. చాలామంది పనులు మనం ఎక్కడ ప్రమోట్ చేయడం కాదు, కానీ అమ్మవారు చాలా రాకపోతే పొద్దునుంచి మండి గంటలో వచ్చారు. సలబడందరూ కూడా జనం ఎప్పుడు తగ్గలేదంటే ఇదంతా అమ్మవారి కృప తప్ప నా గొప్పతనం లేదు. అందరూ బాగుంటుంది, దాంట్లో మనం ఉన్న సంకల్పంతో మేము చేస్తాం ఈ కార్యక్రమం. అందరికీ నమస్కారం. దీనికి ఇంకోటి అండి, ఇప్పుడు దాకా ఏదో మనకి 15 రోజులు 10 రోజులు కూడా ఒక రోజు 1,00,000 పసుపు, 1,00,000 కుంకుమ, 1,00,000 అంటుపళ్ళు, 1,00,000 నిమ్మకాయలు, 1,00,000 పువ్వులు, 1,00,000 ధాన్యం, 1,00,000 బియ్యం, అలాగే 1,00,000 15 1,00,000 కొమ్ములు 9 రోజులు 9 అవతారాలుగా చేయించి అమ్మవారికి పూజ అక్కడ అన్నది ఇది కూడా ఎవరు సంకల్పం చేయలేదు. అది అందరితో భక్తులతో చేయించడం తప్ప మా వ్యక్తిగతంగా కాకుండా స్వచ్ఛందంగా అందరి చేత చేయించడం ముందు వచ్చారు. తప్పుడు అది కూడా కార్యక్రమం 10 రోజులు కూడా చాలా బాగా జరిగింది. జూలై 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయం తెల్లగట్ల 4 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 10 రోజులు 11 రోజు శనివారం వచ్చింది. తొలుక ఏకాదశి నాడుతో క్లోజ్ అవుతుంది. అందరికీ నమస్కారం. చూస్తూ జరగాలి, జరగాలి, ముందు జరగండి, జరగాలి. జరగండి.
అమ్మవారిని చూసి జరగాలమ్మా, జై వారాహి జరగాలి. మరి అన్నమ్మ జరగండి, జరగాలమ్మా, జై వారాహి జరగాలి. సంపద స్థిత్యర్థం వ్యవసాయ వ్యాపార ఉద్యోగ విద్యా ప్రాప్త్యర్థం దీర్ఘే సంపూర్ణ శరీర ఆరోగ్యద ఫల సిద్ధ్యర్థం అన్యోన్య ఐకమత్యత జీవన సిద్ధ్యర్థం నిత్య సంతోష చెప్పండి నిరంతరం దైవారాధన దైవనామస్మరణ దైవ సేవ దైవ దర్శనంతరం మీరందరూ కూడా ఇది కూడా కోరుకోవాలమ్మా. నిరంతరం దైవనామస్మరణ దైవ సేవ దైవ దర్శన దైవారాధన. నాకు తెలిసి ఎంతకు మించినటువంటి మీ మనసులో ప్రధానంగా ఏదో కోరుకుంటున్నాం. మా పిల్లకి పెళ్ళవడము, పిల్లాడికి పెళ్ళవడము, పిల్లలకి ఉద్యోగమను, చదువును, ఆరోగ్యమను, లక్ష్మీ కటాక్షమను ఏదో కోరుకుంటుంది. శుక్రవార ప్రయుక్త మహా పర్వణి పుణ్యకాలే యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ కాశీ వారాహి మాత పరదేవత అనుగ్రహ ప్రసాద నామ దుర్గా అష్టోత్తర శతనామ కుంకుమ పూజా ప్రారంభ శుభ సమయే కలసంగంధ పుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేన కలసస్య ముఖే విష్ణు కంఠే తత్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌదసాగరాధిపతి దేవత పూజాం ఆచరిష్యే. అలా మొక్కల మీద నీళ్లు పెట్టుకోండి. ఆదోనరమఘర్మరసమాప్యార్థమో శ్రీశానో చేయి తీసేసి ఆ చెంబులో పుష్పం ఉంటుంది కదండి, పుష్పం తీసుకుని గణపతి మీద అమ్మవారి మీద నీళ్లు చల్లండి. మీరు చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష్య మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యం మీద చల్లండి. శుక్లాంబరధరం శ్లోకం చెప్పుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే కలశాంబసమాశ్రితాః. ఓం నాకలశేషు ధావతి పవిత్రే పరిషజ్యతే ముక్తయే పశ్చందాగుష్య భోర్యవతే గుష్య భోర్యజో గుష్య పశ్చకాపసర్వా దేవతా భోర్భవస్వరాపవో. గంగేదయవనే అమ్మా మీ దగ్గర ఉండేటువంటి పంచపాత్రలో అక్షరాలు వేసి చేయమూత వేయండి. గంగేవయోః అర్ఘ్యం సమర్పయామి ఆగమనయం సమర్పయామి స్నాపయామి ఆరోహస్తానయో భవస్తానమోచ్చేత మహేరణాయ యక్షసే శివదమౌలసస్తస్య భాజగదేహనః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. షోడశనామముఖి పూజామరకల్పయామి ధూపమాఘ్రాపయామి. అమ్మ ఎవరు కూడా అగరవత్తులు వెలిగించద్దమ్మా. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతు ఫలతాంబూలం సమర్పయామి. దంపతులు గంధనాదం చేసి సంప్రాయం చ వరాజం చ భేషేర్యాజన గృహే లక్ష్మీనా హస్తస్తయా ముఖేతయా హాతగోదుజాతే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప
పూజాం ప్రకల్పయామి ధూపమాఘ్రయే హర హర మహాదేవ హర హర మహా మనం అంటేనే గణపతికి ఇష్టం అమ్మా ముందు తీసుకెళ్ళి పూజ హర నమ పార్వతి వచ్చే నెల 15 తారీఖు జరిగింది. ఈ శ్రీరంగ పుట్టిగా ఎంత వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాగ్రత్త పుచ్చుకుంటారు కాబట్టి కార్యక్రమం అందరూ బాగుండాలి. మనం ఉన్నాం కార్యక్రమం ఎక్కడ ఆడవారు గట్టిగా ఉంటే కుటుంబం ఎప్పుడు బాగుండాలి నిదర్శనం ఇదే మనకి కాశీ వారి రంగంలోకి అందరూ బాగుండాలి కుటుంబ సంకల్పంతో ఇచ్చేయాలి. ఇవన్నీ 15 రోజులు అంటే 15 నుంచి 25 వరకు లాస్ట్ రోజు వరకు ప్రతి రోజు కూడా 1,00,000 కుంకుమ 1,00,000 నమ్మకాయలు 1,00,000 పూలు అలాగే అన్నీ కూడా 1,00,000గా చెప్తాం కాబట్టి అందరూ సహకరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. అందరికీ నమస్కారం. योग्यता फल सिद्धिरस्तु तथास्तु श्री काशी महाराज सिद्धिरस्तु तथास्तु మా చెప్పండి అనేన శ్రీ పార్వతీ పరమేశ్వర కాశీ వారాహి మాతా కి జై కాశీ వారాహి మాతా కి జై కాశీ వారాహి మాతా కి జై మా అమ్మవారు ఇక్కడ ఉంది మాతా కి జై కాశీ వారాహి మాతా కి జై కాశీ వారాహి మాతా కి జై శాకము అంటే కూరలు సోపము అంటే పప్పు దధి అంటే పెరుగు చిత్రంగా పెట్టుకోండి నీళ్ళు చల్లండి శ్రీ కాశీ వారాహి మాతా పరమదేవికి నమః యథాశక్తి సమర్పయామి స్వాహ నైసాలు వస్తుందమ్మా